జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీరు కూడా గమనించే ఉంటారు, చాలా రోజులుగా ఈ పెట్రోల్ రేట్లు, డీజిల్ రేట్లు ఇవన్నీ కూడా పెరగకుండా స్థిరంగా ఉన్నాయన్నమాట ధరలు. అర్థమవుతుందా? గతంలో ఎలాంటి పరిస్థితులు చూసినామో మీకు అందరికి కూడా బాగా తెలుసు. నరేంద్ర మోడీ గారు ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఈ పెట్రోల్ డీజిల్ ధరలకు చెప్పాలంటే ముక్కుతాడేసాడని చెప్పి చెప్పుకోవచ్చు. సరే, ఈ న్యూస్ చూడండి ఒకసారి, చాలా బాగుంటుంది. ఓకేనా? తాడిని తన్నేవాడు ఉంటే దాని తలన తన్నేవాడు ఉంటాడని చెప్పేసి పెద్దవాళ్ళు ఒక సామెత చెప్తూ ఉంటారు. సరే, విషయానికి వస్తే అరబ్ దేశాలలో విస్తృతంగా ఆయిల్ నిక్షేపాలు అయితే ఉన్నాయి. ఇక ప్రపంచంలో పెట్రోల్ లభ్యమయ్యేటటువంటి మరో 6 ఆఫ్రికన్ దేశాలతో కలిసి ఈ అరబ్ దేశాలు ఒక ప్రత్యేకమైనటువంటి కూటమిని అయితే ఏర్పాటు చేసినాయి. ఆ కూటమి పేరు వచ్చేసి ఓపెక్. ఈ ఓపెక్ గ్రూప్ లో మొత్తం 12 దేశాలు సభ్య దేశాలుగా ఉంటే మరో 5 దేశాలు అబ్జర్వర్ దేశాలుగా ఉన్నాయన్నమాట. ఇక ఈ ఓపెక్ దేశాలు ఎప్పుడు యుద్ధం జరుగుతుందా అని చెప్పేసి రాబందులు మాత్రం ఎదురు చూస్తూ ఉంటాయి. చూడండి, అంటే మీకు ఇంకా అర్థమయ్యేటట్టు చెప్తా చూడండి. ఏదైనా యుద్ధం కనుక జరిగితే ఆ యుద్ధాన్ని బూచిగా చూపించి ముడి చమురు యొక్క ఉత్పత్తిని తగ్గించి ఆయిల్ రేట్లు పెరిగేలా చేస్తుంది ఈ ఓపెక్ కూటమి. అంటే ఎక్కడ ఎప్పుడు ఎలా యుద్ధం వచ్చినా సరే ఈ ఓపెక్ దేశాలకు పండగనమాట. అంటే శవాల మీద పేలాలు ఏరుకునే టైప్ అని చెప్పి చెప్పుకోవచ్చు. సరే, ఒక చిన్న ఉదాహరణ ఒకటి చెప్తా. ఈ విధంగా ఆయిల్ను అమ్మే సంస్థలు ఈ ఓపెక్ దేశాలలో వందల సంఖ్యలో ఉన్నాయి. కానీ ఒక్క సౌదీ అరామ్కో అనే సంస్థకు పోయిన సంవత్సరంలో వచ్చేటువంటి నికర లాభమే 13 లక్షల కోట్ల రూపాయలు. అంటే ఈ ఓపెక్ దేశాలు ఆయిల్ రేట్లను పెంచి ఏ విధంగా ఇతర దేశాల్లో దోపిడీ చేస్తున్నారో మీరు అర్థం చేసుకోవచ్చు. ఇక మన కర్మకాలి 2022లో రష్యాకు ఉక్రెయిన్కు మధ్య ఈ యుద్ధం అయితే ప్రారంభమైంది. ఇక్కడ రష్యా విషయానికి వస్తే ప్రపంచంలో అత్యధికంగా ఆయిల్ను ఉత్పత్తి చేసేటటువంటి దేశాలలో ఈ రష్యా కూడా ఒకటి. ఈ రష్యా దగ్గర విపరీతంగా ఈ చమురు నిల్వలు అయితే ఉన్నాయి. సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు కూడా 97 మిలియన్ల బ్యారెళ్ల చమురు అయితే ఉత్పత్తి అయితే అవుతూ ఉంటుంది. అంటే ప్రపంచం మొత్తం మీద ప్రతిరోజు కూడా 97 మిలియన్ బ్యారెళ్ల చమురు అయితే ఉత్పత్తి అవుతుంది అనమాట. అందులో రష్యా వాటానే 11% వరకు ఉంటుంది. అంటే ప్రతిరోజు కూడా రష్యా 11 మిలియన్ బ్యారెళ్ల చమురును అయితే ఉత్పత్తి చేస్తుంది అనమాట. రష్యా ప్రతిరోజు కూడా ఉత్పత్తి చేస్తున్నటువంటి ఈ 11 మిలియన్ బ్యారెళ్ల చమురులో 9 మిలియన్ బ్యారెళ్ల చమురును ఒక్క మన భారతదేశమే కొనుగోలు చేస్తుంది. అది కూడా డిస్కౌంట్లో తక్కువ ధరలకే మోడీ ప్రభుత్వం రష్యా నుంచి కొనుగోలు చేస్తుందన్నమాట. ఎంత గొప్ప విషయం చూడండి. ఈ విధంగా మనం కొనుగోలు చేసినటువంటి ఈ ముడి చమురును, అంటే క్రూడ్ ఆయిల్ను మన దేశంలో శుద్ధి చేసి అందులో నుంచి ఈ పెట్రోల్ను, డీజిల్ను వేరు చేసి వాటిల్ని తక్కువ ధరలకే యూరోపియన్ దేశాలకు అందిస్తున్నాం అనమాట. అంటే మనం తక్కువ రేటుకు ఈ రష్యా నుంచి ముడి చమురును కొనుగోలు చేస్తున్నాం కాబట్టి తక్కువ రేటుకు ఈ పెట్రోలు, డీజిల్ను తయారు చేసి వాటిల్ని యూరోప్లోని అభివృద్ధి చెందినటువంటి దేశాలకు అమ్ముతూ ఉన్నాం. కేవలం ఈ విధానం మూలంగానే మన దేశంలో కూడా గత 2 సంవత్సరాల నుంచి ఈ పెట్రోల్, డీజిల్ ధరలు అయితే పెరగకుండా స్థిరంగా ఉన్నాయి. అంతేకాకుండా మన దెబ్బతో ప్రపంచంలో కూడా పెట్రోల్ ధరలు పెరగడంలే. ఈ విషయం నేనేదో చెప్పడంలే. సాక్షాత్తు కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి అయినటువంటి హర్దీప్ సింగ్ పూరి గారే ఈ విషయాన్ని అయితే తెలియజేశారు. ఒక అంతర్జాతీయ మీడియా సంస్థకి ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో అన్ని లెక్కలతో సహా మన హర్దీప్ సింగ్ పూరి గారు ఈ పెట్రోల్ రేట్లు, అదేవిధంగా ఈ డీజిల్ రేట్ల గురించి అందరికీ అర్థమయ్యేటట్టు ఆయన వివరించి చెప్పినాడు. ఒకవేళ భారత్ కనుక రష్యా దగ్గర నుంచి ఈ ముడి చమురును కొనుగోలు చేయకపోతే ఎలాంటి పరిణామాలు ఎదురయ్యేటివో కూడా ఆయన చాలా చక్కగా చెప్పినాడు అనమాట. ప్రస్తుతం మార్కెట్లో ఒక బ్యారెల్ చమురు ధర వచ్చేసి $65 ఉండాలి. కానీ ఇలాంటి పరిస్థితుల్లో భారత్ కనుక రష్యా నుంచి ఆయిల్ను కొనుగోలు చేయకపోయినట్లయితే ఒక బ్యారెల్ ముడి చమురు ధర రెట్టింపు అయిపోయి ఏకంగా $130 చేరుకుంటుంది. అర్థమవుతుందా? ఈ విషయాన్ని మన పెట్రోలియం శాఖ మంత్రి లెక్కలతో సహా, ఆధారాలతో సహా ఈ ప్రపంచానికి అయితే వివరించాడు. ఇక మన దేశం విషయానికి వస్తే కొంతమంది సన్నాసులంతా కూడా మోడీ గారిని విమర్శిస్తూ ఉంటారు. వాళ్ళకి పనిలా పాటలే, కనీసం నోట్లో బ్రష్ అన్న వేసుకుంటారు, కనీసం ఇంట్లో సంసారం అన్న చేస్తారో, ఇంట్లో వాళ్ళతో కనీసం బాధ్యతగా ఉంటారో లేదు తెలియదు. కానీ మోడీ గారిని విమర్శించేదానికి ముందుకు ఆపరు ఉంటారు. ప్రపంచంలో ముడి చమురు ధరలు తగ్గినప్పటికీ కూడా మోడీ ప్రభుత్వం మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించకుండా ఆ డబ్బును మింగేస్తున్నారని చెప్పేసి దిక్కుమాలేటువంటి దిగజారుడు డీగ్రేడ్ విమర్శలు అయితే చేస్తూ ఉంటారు. అసలు ఈ ఎదమడా కూడా అందరికీ కూడా ఈ బుర్ర అనేది ఇంతకు ఏడు ఉండదా, మోహాల్లో ఉండదా, అసలు ఉండదో లేదో కూడా తెలియదు. అసలు ఉంటే వీళ్ళు ఇట్లా మాటలు మాట్లాడతారా? కానీ ఆ పెట్రోల్, డీజిల్ డబ్బులను
మోడీ గారు ఏమన్నా వెనకేసుకుంటాడు ఆయనకి ఏమైనా కుటుంబం అదే దేశమే ఆయన కుటుంబం, ఆయన ఏమైనా వెనకేసుకుంటాడా? ఏమైనా స్కామ్లు చేసి ఆయన ఏమైనా దొబ్బేస్తాడా? లేకపోతే ఈ కాంగ్రెస్ పార్టీ దాని తోక పార్టీలు ఉన్నాయి కదా, ఆ నాయకుల మాదిరిగా ఈ సూడో సెక్యులర్ నాయకుల మాదిరిగా ఏమైనా స్విస్ బ్యాంకులు ఏమైనా దాచిపెట్టుకుంటాడా? లేదు కదా. ఆ డబ్బును మళ్ళీ ప్రజా ప్రయోజనాల కోసమే ఉపయోగిస్తారు. అవునా కదా? దేశంలో 136 పథకాలను కేంద్ర ప్రభుత్వం అయితే నిర్వహిస్తుంది. ఇక ప్రతి సంవత్సరం కూడా సగటున యావరేజ్గా దేశవ్యాప్తంగా 12 లక్షల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు అయితే జరుగుతున్నాయి. మరి ఆ డబ్బులన్నీ కూడా మనం ఈ విధంగా పెట్రోల్ ద్వారానో లేకపోతే మనం ప్రభుత్వానికి పన్నులు కట్టడం ద్వారానో వచ్చేటే కదా. అంటే ఏదో ఒక విధంగా దేశానికి అయితే ఇన్కమ్ రావాలి కదా. అంటే ప్రజల సొమ్మును కేంద్ర ప్రభుత్వం క్రమశిక్షణగా ఈ ప్రజా అవసరాల కోసం అయితే ఖర్చు పెడతాది. కానీ ఇవన్నీ తెలియనటువంటి ఈ సోకాళ్ళ మేధావులంతా ఏదో ఈ పెట్రోల్ డబ్బును ఇదంతా కూడా మోడీ గారు ఏదో వెనకేసుకొని పోతా ఉన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. అది వాళ్ళ బతుకు, అది వాళ్ళకు ఉండేటటువంటి మెచ్యూరిటీ లెవెల్స్. ఏం మాట్లాడాలా? వీళ్ళు ఏమి చేయరు, ఎంతసేపుకి వీళ్ళకి ఏం కావాలా ఇదే మాట్లాడుతూ ఉంటారు. కానీ దేశానికి వీళ్ళు ఏం చేస్తున్నారు బాధ్యత అనేది దాని గురించి రాదు. ఎంతసేపటికి వాళ్ళు అట్టున్నారు, వీళ్ళు ఇట్టున్నారు, మోడీ అది చేస్తాడు, బీజేపీ అది చేస్తుంది. ఎంతగా వీడు ఎంత మాత్రం బాధ్యతగా ఆడి పీక్ కట్ల కడతాడు అనేది దానికి ఏం ఆన్సర్ ఉండదు. ఎందుకంటే వీడు ఒక అసమర్థుడు, వీడు ఒక బానిసత్వపు భావజాలం అన్నమాట. ఇట్లాంటి వాళ్ళ వల్ల ఎప్పుడైనా కూడా దేశానికి ప్రమాదమే. అది విషయం అయితే. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే, అదేవిధంగా నా మాటలతో మీరు ఏకీభవిస్తే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.